ట్రిపుల్ మర్డర్ కలకలం రేపింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. తెల్లవారుజామున జరిగిన ఈ ఉదంతంతో ఒక్కసారిగా సెంట్రల్ ఢిల్లీ ఉలిక్కిపడింది. తలుపులు విరగలేదు, చోరీ జరగలేదు, అయినా ముగ్గురు హత్యకు గురయ్యారు. ఇదెలా సాధ్యమంటూ విచారణ జరిపిన పోలీసులు చివరికి నిందితుడు ఎవరో తెలిసి షాక్ అయ్యారు. ఇంటి వారసుడే హంతకుడిగా తేల్చారు. నెబ్సరాయి ప్రాంతంలో రిటైర్డ్ ఆర్మీ రాజేష్ కోమల్ దంపతులు నివసిస్తున్నారు. వీరికి కుమార్తె కవిత, కుమారుడు అర్జున్ ఉన్నారు. బుధవారం అర్జున్ మార్నింగ్ వాక్ కు వెళ్లిన సమయంలో రాజేష్, కోమల్, కవిత హత్యకు గురయ్యారని పోలీసులకు సమాచారం అందింది. హత్య జరిగిన ప్రాంతాన్ని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. దుండగులు ఎవరూ లోనికి వచ్చిన ఆనవాళ్లు లేవు. పైగా ఇంట్లో కూడా ఎలాంటి వస్తువులు చోరీకి గురికాలేదు. దీంతో ఖచ్చితంగా తెలిసిన వాళ్ల పనేనంటూ అనుమానించి దర్యాప్తు చేపట్టారు. తల్లిదండ్రులతో పాటు అక్క కూడా మృతి చెందడంతో అర్జున్ కన్నీరు మున్నీరుగా విలపించాడు. కానీ ఆ కన్నీళ్లలో నిజం లేదన్న విషయాన్ని పోలీసులు పసిగట్టారు. ఇంట్లో ఒకేసారి ముగ్గురు హత్యకు గురికావడం, అదే సమయంలో అర్జున్ వాకింగ్కి వెళ్లి రావడం, ఇంట్లోకి ఇతరులు వచ్చిన ఆనవాళ్లు కూడా లేకపోవడంతో పోలీసుల ఫోకస్ మొత్తం అర్జున్ పైనే ఉంది. అర్జున్ వేసుకున్న దుస్తులపై కొన్ని మరకలు ఉండడం గమనించారు. దీంతో అర్జున్ అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో విచారించారు. విచారణలో ముగ్గురిని హత్య చేసింది తానేనని అర్జున్ అంగీకరించాడు. తల్లిదండ్రులపై కోపం, ఆస్తి అక్కకు దక్కుతుందనే అర్జున్ ముగ్గురిని కత్తితో నరికి చంపేశాడు. ఢిల్లీ యూనివర్సిటీలో అర్జున్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. బాక్సింగ్ ప్లేయర్ అయిన అర్జున్ చదువులో అంత రాణించేవాడు కాదు. అతని అక్క కవిత మార్షల్ ఆర్ట్స్ లో బ్లాక్ బెల్ట్ సాధించడమే కాకుండా చదువులోనూ రాణిస్తుంది. దీంతో తల్లిదండ్రులిద్దరూ కవితను ఎక్కువ ప్రేమగా చూసుకున్నారు. ఇది అర్జున్ తట్టుకోలేకపోయాడు. చదవడం వదిలేసి అర్జున్ జులాయిగా తిరగడంతో అతని తండ్రి మందలించేవాడు. కొన్ని రోజుల క్రితం ఇంటి బయట అందరూ చూస్తుండగా అతనిపై చేయి కూడా చేసుకున్నాడు. అటు తల్లి కూడా తనపై ప్రేమ చూపించకపోవడాన్ని అర్జున్ తట్టుకోలేకపోయాడు. పైగా ఆస్తి కూడా అక్కకే ఇస్తున్నారని తెలుసుకుని వాళ్లందరిపై కక్ష పెంచుకున్నాడు. ముగ్గురిని చంపేయాలని డిసైడ్ అయ్యాడు. డిసెంబరు 4న రాజేష్, కోమల్ దంపతుల 27వ వివాహ వార్షికోత్సవం. ఈ అవకాశంతో ముగ్గురి హత్యకు స్కెచ్ వేశాడు అర్జున్. తల్లిదండ్రుల మ్యారేజ్ డే కోసం ఏర్పాటు చేస్తున్నట్లు అందరినీ నమ్మించాడు. తెల్లారగానే పేరెంట్స్ ని సర్ప్రైజ్ చేస్తానంటూ హడావుడి చేశాడు. కానీ తల్లిదండ్రులు, అక్క నిద్రలోకి జారుకోగానే ప్లాన్ అమలు చేశాడు. ఆర్మీలో ఉపయోగించే తన తండ్రి కత్తిని తీసుకుని ముగ్గురిని నరికి చంపేశాడు. इसमें कंप्लेनेंट अर्जुन ही संदिग्ध है. इसकी हाथ पर भी कुछ फ्रेश इंजरी मार्क्स थे जिसको ये एक्सप्लेन नहीं कर पा रहा था. और इसकी सुबह की मूवमेंट के बारे में जब बातचीत की गई तो वो भी प्रॉपरली एक्सप्लेन नहीं कर पाया. तो इसके मद्देनज़र जब इससे और गहनता से बातचीत की गई तो इसने कन्फेस किया कि तीनों हत्या के पीछे इसी का हाथ है और इसी ने ये तीनों हत्याएं की हैं. इसके अनुसार जो ये फैमिली में उपेक्षित महसूस करता था, परिवार में छोटा बेटा था, बट परिवार में इसको उसका स्नेह नहीं मिलता था. इसकी बहन बड़ी जो पढ़ाई में अच्छी थी उसको परिवार ज़्यादा लाइक करता था और इसके पिता इसके साथ थोड़ी बदतमीजी और मिसबिहेव करते थे. ये उम्र करीब 20 साल थी तो इसको बड़ा फील होता था कि इस उम्र में भी मेरे पिता मेरे पे हाथ उठाते हैं और मेरे दोस्तों और उसके सामने बदतमीजी करते हैं. తల్లిదండ్రులను, అక్కను చంపిన తర్వాత ఉదయం 5 గంటల సమయంలో ఎవరికీ అనుమానం రాకుండా ఇంటికి తాళం వేసి మార్నింగ్ వాక్ కు వెళ్లాడు అర్జున్. ఆ తర్వాత తిరిగి వచ్చి తానే తాళం తీసి ఇంట్లోకి వెళ్లి నాటకం మొదలుపెట్టాడు. ఇంటి చుట్టూ సీసీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు అర్జున్ పై సాక్ష్యాధారాలు సేకరించి కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కొన్నిసార్లు పిల్లలు తమ స్థాయికి తగ్గట్లు రాణించలేక ఒత్తిడికి లోనవుతారు. అలాంటి వాళ్లను అక్కున చేర్చుకుని ధైర్యం చెప్పాల్సిన తల్లిదండ్రులే వాళ్లను దండిస్తే చివరికి డిప్రెషన్లో ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. తల్లిదండ్రులు పిల్లలందరినీ సమానంగా చూడాలి. ప్రేమ అయినా, ఆస్తైనా అందరికీ సమానంగా పంచాలి. ఒకరిని ఎక్కువ, మరొకరిని తక్కువ చేయకూడదు. తమని వేరే వాళ్లతో పోల్చడాన్ని కూడా వాళ్లు తట్టుకోలేరు. కాస్త అర్థం చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.